ఆలోచన ధోరణి, నలుగురిని కలుపుకొని సమన్వయం చేసుకునే ఓపిక, ఆ బలం అనేది ఒక నాయకుడికి ఉంటే, ఆ దార్శనికత ఉంటే ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిద్ది. ఏ కాడికి మనం బాగుండాలి, మన పార్టీయే బాగుండాలి, మనం అవినీతి చేయాలి, మనమే దోచుకు తినాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మేము సింహం సింగిల్ అని చెప్పుకుంటారు. ఉపయోగం ఏంది? మీతో ఎవరు కలవరు, కనీసం కేఏ పాలు కూడా కలవడు. కేఏ పాలు కూడా వచ్చి మీకు సపోర్ట్ చేయడు, మీ ఫ్యాక్షనిజానికి, మీ రౌడీజానికి ఒక్కడు కూడా చేయకూడదు. ఎవరన్నా వచ్చి రమ్మని మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తోటి మేము పొత్తు పెట్టుకొని మేము ముందుకు వెళ్తామని ఒక్కడ కేఏ పాలు కూడా అండు. చివరికి నేను జగన్మోహన్ రెడ్డితో నా పొత్తు పెట్టుకున్నాను, ఏంది నాకు ఈ కర్మ అనుకుంటాను. ఎవరు రారు కాబట్టి, ఎవరు రారని తెలుసు కాబట్టి, ఎవరు రారంటే మళ్ళీ అందరూ తుప్పుకుని మొహం మీద వస్తారు కాబట్టి దాన్ని కప్పపుచ్చుకోవడానికి మేము సింగిల్కి వెళ్తాం. మీతో ఎవడొస్తాడు? మీరు మింగిల్ అవ్వడానికి ఎవరు రారు మీతో. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఎవరికి నచ్చదు, ఒక క్రిమినల్స్ తప్ప. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే కదా. అందరూ ఒక్కొక్కరు చరిత్ర తీస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మించింది ఉంది. రేపు మోదీ గారు తెచ్చే బిల్లుతోటి దరిద్రం అంతా పోద్ది. సగం పార్టీయే అందరూ 30 రోజుల కన్నా ఎక్కువ ఎవరైతే జైలు శిక్ష అనుభవించారో వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు, దరిద్రం పోద్ది. సో ఇట్లాంటి చట్టాలు వస్తే కనుక అప్పుడు తెలిసింది మీ పార్టీలో ఉన్న స్టామినా ఏంటి అనేది. రేపటి రోజున వస్తుంది కదా ఫ్యూచర్ లో, అప్పుడు చూసుకుందాం, మాట్లాడుకుందాం. మీరు కూడా మాట్లాడితే కూర్చొని ప్యానెల్లో నవ్వాలి ఏడవాలి అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. దయచేసి మీరు శుద్ధపూస మాటలు అలాంటివి మానేసి మనం ఏం చేసాం, మన క్రిమినల్ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అది గురించి మాట్లాడుకో. ఈరోజు బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నైతికంగా మీరు చచ్చిపోయినట్లు లెక్క. అంతకుముందు ఏదో మేము ఢిల్లీ గోడలు బద్దలు కొట్టాం, ఇప్పుడు వాళ్ళే పిలిచారని కదా వాళ్ళు చెప్పేది. వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళడం కాదు. రాజ్నాథ్ సింగ్ గారే ఫోన్ చేసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగారని కదా. ఏమండి ఒక విషయం, రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్యానల్ నుంచి ఎవరైనా మేము ఇట్లా వైసీపీ మద్దతు అడిగామని ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్మెంట్ ఏంటంటే అది వాస్తవమే. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు. వాస్తవనే అక్కడ నుంచి ఏమన్నా బీజేపీ వర్గాల నుంచి వచ్చిందా? అరే ఫోన్ చేశారంటే మళ్ళీ వర్గాల నుంచి వచ్చిందా అంటారు. వాస్తవం ఫోన్ చేశారని ఎవరు చెప్పారు? ఫోన్ చేశారని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారా స్వయంగా? కానీ ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పాలా ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజు మోదీ గారు ఫోన్ చేస్తారని చెబుతారు, రోజు టచ్ లో ఉంటారు, నిర్మలా సీతారామన్ టచ్ లో ఉంటారు, రాజ్నాథ్ సింగ్ గారు టచ్ లో ఉంటారు, అమిత్ షా గారు డైలీ గంటకు ఫోన్ చేస్తామని చెప్పుకుంటారు. అక్కడ బీజేపీ వర్గాల నుంచి మేము ఇట్లా వైసీపీ మద్దతు కూడా అడిగాము, మేము ఇట్లాగా ఎన్డీఏ మద్దతు ఇవ్వమని అడిగాము అని ఎవరైనా చేశారు. వాళ్ళు అలాగే చెప్పుకుంటారండి. నేను ఖచ్చితంగా చెబుతున్నా కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఫేక్ ప్రాపగాండా, ఎలా పోయినా వెళ్ళామని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడగపోయినా అడిగేలా చేసుకోవాలి ముందు. వచ్చింది మమ్మల్ని అడిగారు, మేము మద్దతు తీయడానికి రెడీగా ఉన్నాం చెప్పడానికి వాళ్ళకి ఒక వేదిక కావాలి. శివపార్తి గారు సరే కానీ ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటండి? ఈ శ్రావణ మాసంలో నిన్నంతా హడావడి అయిందట చాలా మంది. హడావుడు ఏందండి, గత సంవత్సరం 12,000 మందికి పైగా ఆడపడుచులకి పసుపు కుంకాలు సారి ఇచ్చారు. ఈ సంవత్సరం కాస్త ఎక్కువ వచ్చారు. అయినా అప్పటికి 10,000 అనుకున్నది 14,000 మంది అయినా అక్కడికి కూడా 14,000 మంది దాకా అప్పటికప్పుడు అరేంజ్ చేసి 4,000 పెరిగినా కూడా ఇచ్చారు. ఎవరో కొంతమందికి మేబీ అంతా టైం అయిపోయాక వచ్చి ఉంటారో, లేకపోతే అప్పటికి అయిపోయి ఉంటుందో, వాళ్ళు లాస్ట్ లో వచ్చి ఏదో రగడ చేయాలని ఏదో కొంతమంది ఒక 10 మంది గుమికూడి మాకు రాలేదు అంటే వచ్చిన 14,000 మంది చెప్తున్నారు కదా బయటకు వచ్చేటప్పుడు. మనం ఆలయంలో పూజలు చేసేది ప్రతిదీ ఎంట్రీ అయిన దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆలయంలో ఎంతమంది పూజలు చేశారు, ఎంతమందికి సారెలు అందాయి, ఎలాగ జరిగే ఏర్పాట్లు అనేది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇందులో మనం దాచేది ఏముంది? ఏమీ లేదు. కావాలంటే ఇంకా రానోళ్ళకు కూడా వీళ్ళు ఆవేదన ఉన్న వాళ్ళని తెలియజేసిన వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి పంపించే అంత ఔదార్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. రాలేదు